అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకెన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్కారం సార్, ఆ, ఈరోజు విశాఖలో 25,000 టన్నుల డ్రగ్స్ సీజ్ అయినాయి. ఏంటి ఇన్ని వేల టన్నులు వస్తుంటే అసలు ఎవరికైనా సమాచారం ఉందా అసలు? అంటే ఈరోజు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి సిబిఐ చేతులు కట్టేసినట్టు లేదని చెప్పేసి వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఇన్ని రోజు ఎప్పటి నుంచి జరుగుతుంది జస్ట్ ఊరికే ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా చేశారా, లేదా ఎవరైనా బెదిరించి డబ్బులు వసూలు చేద్దాం ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి చేశారా? దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా మీద ఇంటర్పోల్ కన్ను ఉండడం వల్ల ఇది బ్రెజిల్ నుంచి బయలుదేరింది అనేటువంటి సమాచారం అందుకుని సిబిఐ వాళ్ళు దాడి చేశారండి. ఇక్కడ ఈ ఎలక్షన్ కోడ్ ఉందని లేకపోతే అని కాదు, సిబిఐ వాళ్ళు ఇటువంటి విషయాల్లో ఇంటర్నేషనల్ గా వచ్చిన సమాచారాన్ని వాళ్ళు చర్యలు తీసుకోకపోతే చాలా అప్రతిష్ట పాలవుతారు కాబట్టి వాళ్ళు యాక్ట్ చేస్తారు. అయినా సరే ఇందులో వాళ్ళు రెండో ఉద్దేశాలు ఆపాదించకూడదు. ఏదో అవినాష్ రెడ్డి కేసులో వాళ్ళు అలసత్వం వహించారని చెప్పి అన్ని విషయాల్లోనూ వాళ్ళ మీద మనం తప్పట్లేము. అయినా సరే నిన్న పోర్టులో ఈ స్థానిక అధికారులు మన ప్రభుత్వ అధికారులు కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారంట. తర్వాత నోరు మూసుకుని వచ్చారు ఓవర్ యాక్షన్ చేయకుండా. అయితే ఇక్కడ ఏంటంటే ఆ సాక్షి పత్రికలో కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి అని వేసాడు. వాళ్ళ బాబాయిని చంపేసి గుండుపోటు అని చెప్పి మళ్ళా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళు సాక్షి హెడ్డింగ్ వేశారు హెడ్లైన్స్ లో. ఇవాళ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరిని వేసారంటే ఖచ్చితంగా ఈడు వైసీపీ వాళ్ళే, ఇందులో అనుమానం లేదు. ఈ టీడీపీ వాళ్ళు టీడీపీలు ఇటువంటి వాళ్ళు ఉండరండి. ఎందుకంటే టీడీపీ వాటి స్మెల్ వస్తే చాలా దూరం నెట్టేస్తారు. మామూలుగా భయం వాళ్ళకి ఇలాంటి దరిద్రాలు అంటించుకోరాడు. ఒకవేళ పొరపాటున ఎవడన్నా ఉన్నాడని తెలిసిందంటే చెప్పండి ఓకే. వీళ్ళు యాక్చువల్ గా ఆ ప్రకాశం జిల్లాలో వీళ్ళందరూ వైసీపీ పార్టీ వాళ్ళు. ఆ కోణం చౌదరి గారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ మధ్యకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు ఈ చౌదరి గారు పట్టుకెళ్ళి. ఇవన్నీ మాత్రం కనపడవు. అసలు ఇది డ్రగ్ రాకెట్, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఈ దేశమే అల్లకల్లోలం అయిపోతుంది ఈ డ్రగ్స్ వల్ల అనేటువంటిది ఒక పక్కన ఆందోళన ఉంటే, సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ లో ఈ రకమైన కార్యక్రమాలు వస్తున్నాయని తెలిసిన తర్వాత అసలు ఎంతో ఆందోళనగా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏకంగా టీడీపీ కంటే రాజకీయం పార్టీలు కంటించడం ఏంటి? ఏ పార్టీ అయితేనే దొంగడే కదా. జగన్మోహన్ రెడ్డి దొంగడు, వైసీపీ పార్టీని ఓట్లేస్తాం మానేసారా? ప్రజలు రెండు వేరుగా చూస్తున్నారు. అందుకని ఇలాంటి పనికిమాలని ఆరోపణలు చేయడం మానేసి వాళ్ళ మీద మీరు ఆ సిబిఐ సహకరించాలా. అవినాష్ రెడ్డిని అడ్డుకున్నట్టు అడ్డుకోకుండా, అవినాష్ రెడ్డి అరెస్ట్ అడ్డుకున్నట్టు అడ్డుకోకుండా నోరు మూసుకుని పని చేసుకునే వాళ్ళ. ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయడానికి లేదనుకోండి, అది వేరే కదా. వాళ్ళు ఏమంటున్నారో ఆ కంపెనీ వాళ్ళు, సంజయ్ మెరైన్ వాళ్ళు, మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అలా అన్నారంటే ఖచ్చితంగా వైసీపీతో ఉన్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్పిస్తారు, ఇప్పుడు బాబోయ్ మాకు సంబంధం లేదని చెప్పరా బాబు, నువ్వు మా పార్టీలో ఉన్నావు. ఇక్కడ వాళ్ళలో ఫ్లెక్సీలు చూడండి. వీళ్ళతో వైసీపీ పార్టీ ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం 50 మంది ఫోటోలు వేసి పెద్ద ఫ్లెక్సీలు కట్టి వీళ్ళ కార్యక్రమాలు పెద్ద వైసీపీ లీడర్స్ వాళ్ళు. ఇప్పుడు ఎవరిని కళ్ళగప్పుతారు? ఇప్పుడు ఇది వరకంటే ఏదో మూల ఉండేది, మిగతా వాళ్ళు తెలిసింది కాదు. ఇప్పుడు ఏ మారుమూల ప్రాంతంలో సీమ చిట్టుకుమంటే ప్రపంచం అంతా తెలిసిపోతాయి. అది వేరే కాదు అనుకోండి. రాజకీయ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ సాక్షి వ్యాపారం నమ్మే పరిస్థితి లేదు ఎవడన్నా. ఎందుకంటే వాళ్ళు రాసి అన్ని అబద్ధాలు చూపించి అన్ని అసత్యాలు, ఏదైనా సరే అభూత కల్పన లేదా వాళ్ళ బతుకంతా వాళ్ళు బతికే కుట్ర. ఎదురోడి మీద బురద జల్లితో బురద కడుక్కునే లోపల మళ్ళీ ఇంకోటి తీసుకురావటం. అది ఎనాలిసి అవుతాడు ఎవడన్నానే. విని విసుగు పుట్టింది అందరికన్నా. అందుకనే మీ పని చూసుకుంటారా బాబు ఇంటికి పంపిస్తారు. అసాధ్యం రామకృష్ణారెడ్డి వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తుంటే వాళ్ళు ఈ దయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టు కాదండి. అసలు అంతకన్నా పెద్ద పదం లేదు కాబట్టి నీకు అది వాడాల్సి వస్తుంది అంతే, అంతకన్నా పెద్ద పదం లేదు. ఇలా ఉంటుంది పరిస్థితి. ఏమన్నా ప్రజలు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఒక అరాచకమైన ప్రభుత్వం, ఈ పట్టబగల దోపిడీదారులు. మనం చెప్పాం సముద్ర జలాల ద్వారా రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు, అందులో ఇదొకటి. ఇది సరే, అంతకుముందు మరి ఆ గుజరాత్ పోర్ట్ లో పట్టుబడిన అరుషి కంపెనీ దాని మాట ఏంటి?
దాని గురించి మీ సిబిఐ వాళ్ళు, ఈ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఆ కేసు గురించి మళ్ళీ మాట్లాడతలేదు. వాళ్ళని తవడమే కొట్టాలా, పళ్ళు రాలిపోలే కొట్టాలా. దాని గురించి ఎందుకు వదిలేశారు రా బాబు అని. సో దాని మీరు మళ్ళీ ఆ మ్యాటర్ ఎత్తరో ఎక్కడ కంపేసుకెప్పాడు హేరండి. అది మాత్రం తక్కువ. ఇన్ని వేల కోట్లు, టన్నులు. ఇది మీకు ఏమైనా ఒక ఇప్పుడు ఇది వరకు ఏంటంటే ఏదైనా ఒక స్మగ్లింగ్ మాఫియా ముఠాలో ఇలాంటి డ్రగ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ ఇలాంటివన్నీ చేసిపోతాడు. చిల్డ్రన్ ట్రాఫికింగ్ ఇలాంటి ఒక ముఠాలు ఉంటాయి. వరల్డ్ వైడ్ ఇది పెద్ద 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 సమస్య బెడదైపోయింది. అవును సార్. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలే దానికి సహకరిస్తుంటే, ప్రభుత్వాలే వాటికి కోఆపరేట్ వాళ్ళే చేస్తున్నారు డబ్బు కోసం. మరి ఇది ఆరోపణ కాదు, వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ గంజాయి తెగపట్టు పడుతుంది. ఇన్నాళ్ళు మరి ఏం చేశారు ఈ ఆఫీసర్లు? నోరు మూసుకున్నారా? ఎవరికాడు పట్టుపోతుంటే డబ్బులు తీసేసుకుని. ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నారు? ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న తర్వాత దొరుకుతున్నారు. కొంచెం నిజాయితీగా ఎవరన్నా పని చేయాలనుకున్నవాడు గబక్కన పట్టేసుకుని ప్రెస్కి ఇచ్చేస్తున్నాడు, బయటకు వస్తున్నాయి. ఇదివరకు ఏమో నోరు మూసుకుని ఉండేవారు. ఎవడో పై అధికారి చెప్పేదో ఈ బూట్లు నాకి బ్యాచ్ ఎవడో కూడా చెప్పేదాకా ఆగేవారు. ఏమైనా ఒకటి మాత్రం ప్రజలు ఆలోచించుకోవాలండి, ఇది చాలా సంధికాలం. ఇది క్రాస్ రోడ్స్ లో ఉన్నారు ప్రజలు. ఒకవైపు భవిష్యత్తు బంగారం, మిగతా మూడు వైపులు కూడా అధ్వానం, అంధకారం, అన్యాయం, దుర్మార్గం, ఆతాళం. వీటిలో ఏ దారి ఎంచుకోవాలో వాళ్ళు ఎంచుకోవాలా. కూటమి వైపు నిలబడితే చంద్రబాబు గారు, కూటమిలో కూడా చంద్రబాబు గారు జనసేన అంటే కొంచెం ఎంతో కొంత బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ వైపు నిలబడితే ప్రజలు, వాళ్ళ భవిష్యత్తు. లేదనుకోండి ఇక్కడతో చెల్లి చీటి ఇచ్చేసినట్టే, డెత్ డిక్లరేషన్ ఇచ్చినట్టే, మరణ వాంగ్మూలం, ఇదిగో మేము ఎలా చేసేసాం, మా పని అయిపోయింది, ఇక మేము పుల్లోట్లో తలెట్టేస్తున్నాం, మా పని అయిపోయిందని చెప్పడమే. చెరుకు మిషన్లో చేయట్టినట్టు పరిస్థితి. సినిమాల్లో కూడా ఇంత భారీ స్థాయిలో దొరకలేదు కదా సార్. సినిమాల్లో కూడా 1000 టన్నులు అంటేనే ఇది బిగ్గెస్ట్ ఇన్ ఇండియా హిస్టరీ అని చెప్తుంటారు. అలాంటిది 25,000 టన్నులు. 4-5 లక్షల కోట్లు అండి. ఇలాంటివి చూసే కదా సార్ మేము అన్ని కంట్రీ వైడ్ ఎలక్షన్ స్పాన్సర్ చేస్తామని చెప్పుకునేది, ఎలక్షన్స్కి చేస్తామనేసి. చూద్దాం సార్, మరి కనీసం ఇప్పటికైనా అధికారులు తమ పని తమ చేసేసి ప్రజలను కాపాడతారని ఈ డ్రగ్స్ నుంచి అనుకుందామని. ధన్యవాదాలు సార్.